నమస్తే, వెల్కమ్ టు మైక్టీవీ హెల్త్. ఇప్పుడు మన ముందు ఆది దంపతులు లాంటి ఇద్దరు దంపతులు ఉన్నారు, లక్ష్మీ నింబాల్కర్ అండ్ కేశవ్ నింబాల్కర్ గారు. అంటే మనకు ఫ్యామిలీలో ఒకరికి కష్టం వస్తే, అంటే క్యాన్సర్ లాంటి ఒక పెద్ద జబ్బు వచ్చినప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం అనేది ఎంత ఇంపార్టెంటో, ఆ సపోర్ట్ వల్ల అలాంటి క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన జబ్బు నుంచి ఎంత ఈజీగా బయటపడవచ్చో చెప్పడానికి నిదర్శనం ఈ దంపతులు. సో లక్ష్మీ నింబాల్కర్ గారు ఒక 2 years క్రితమే బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి బయటపడ్డారు. ఇప్పుడు ఆవిడ చాలా ఆరోగ్యంగా ఉన్నారు. షీ ఈజ్ 75 years ఓల్డ్, 75 years ఏజ్లో ఉన్నారు. బట్ అలా కనిపించరు. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడి అసలు ఈ క్యాన్సర్ నుంచి ఎలా బయటపడ్డారు, ఎన్ని రకాల విషయాలు, ఎన్ని రకాల అబ్స్టకిల్స్ వాళ్ళకి ఎదురయ్యాయి, ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది, ఇలాంటి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్కారం సార్. మ్యామ్, మీ పేరు లక్ష్మీ నింబాల్కర్. సో ఎట్ ఫస్ట్ మీరు, అంటే మీకు క్యాన్సర్ అనేది అటాక్ అయింది, ఇది క్యాన్సర్ కావచ్చు, అంటే ట్యూమర్ ఉంది, ఇట్ ఈస్ దేర్ అని మీరు హౌ డిడ్ యూ ఫైండ్ అవుట్ దాట్? 18th February 2022 స్నానం చేస్తున్నప్పుడు నాకు ఫీల్ అయింది. అక్కడ ఏదో సమ్ ట్యూమర్ లాగా ఉన్నట్టు, హార్డ్గా కొంచెం హార్డ్గా. అంటే నేను ఇమీడియట్లీ మా వారికి పిలిచి చెప్పిన ఇట్లా ఉంది. త్వరగా స్నానం చేసి బయట వచ్చి మా డాక్టర్ నెక్స్ట్ డోర్లో ఉన్నారు, ఫ్యామిలీ డాక్టర్ అభిలాష కుల్కర్ని. సో వెంటనే భోజనం కూడా ఏమీ చేయలేదు, వెంటనే వెళ్ళాము. అంటే వాళ్ళు చూసి అవును కొంచెం డౌట్ ఉంది, మ్యామోగ్రఫీ చేస్తే తెలిసిపోతుంది, ఇక్కడ సత్య డయాగ్నోసిస్ అక్కడికి వెళ్ళమని చెప్పారు. వెళ్ళి మ్యామోగ్రఫీ చేసాం. సాయంకాలం ఈవినింగ్ రిపోర్ట్ వచ్చేసింది. సో ఇమీడియట్గా యాక్ట్ అయిపోయింది, వచ్చేసింది. డాక్టర్కి వెయిట్ చేశారు డాక్టర్, నేను రిపోర్ట్ తీసుకొని చూపించడానికి. అవును డౌట్ ఉంది, మీరు ఈ డాక్టర్ దగ్గర వెళ్ళండి, మీకు ఇంకా ఎవరైనా తెలుసుంటే వాళ్ళ దగ్గర వెళ్ళండి అని. దిస్ క్యాన్సర్ మా ఫ్యామిలీలో ఫస్ట్ నాకే వచ్చింది, ఇది నాకేం తెలియదు, ఎవరికి లేదు, ఇంకా ఎవరికి లేదు. సో అందుకే ఎవరి దగ్గర వెళ్ళాలంటే వాళ్ళు ఏమి రెఫర్ చేశారు, డాక్టర్ ఉన్నారు కాబట్టి మీకు ఈజీగా రెఫర్ చేశారు. ఇంకా ఎవరి దగ్గర వెళితే కూడా ఏం పర్వాలేదు అన్నారు. మేము కానీ ఇక్కడే వచ్చాం. ఇమీడియట్గా ఎవరి దగ్గరికి వెళ్ళారు ఇప్పుడు అది రిపోర్ట్ వచ్చిన తర్వాత? డాక్టర్ సచిన్ దగ్గరికి వచ్చారు. ఓకే, రాగానే ఇంకా ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు మా వారు ఫస్ట్ మా సిస్టర్స్కి చెప్పారు. ఒక బ్రదర్ 5 sisters ఉన్నారు. ఆల్ ద 5 sisters that time were in Hyderabad for some function they had come. ఓకే, యాక్చువల్గా హైదరాబాద్ కాదు వాళ్ళది, బట్ లక్కీలీ దే ఆర్ హియర్. ఇక్కడే 2 of them were not there, they had come. సో వాళ్ళందరూ వచ్చి మా 100% సపోర్ట్, బ్రదర్ అండ్ ఆల్ ద సిస్టర్స్. వాళ్ళకి చెప్పిన తర్వాత ఏమేమి టెస్ట్ అని రాసి ఇచ్చారు కదా, అదన్నీ తీసుకున్నాము. ఇప్పుడు సిస్టర్స్ అంటే సార్ వాళ్ళ సిస్టర్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఇక్కడ లేరు. ఓకే, చెన్నై అండ్ బాంబే ఉన్నారు మీరు ఒక్కరే. బట్ ఈ సపోర్ట్ మొత్తం కూడా మీ అత్తగారింటి నుంచే వచ్చింది, మదర్ ఇల్లా నుంచి. సో అది లక్కీలీ మీ వెరీ వెరీ లక్కీ ఐ షుడ్ సే. అంటే ఇప్పుడు వన్స్ మీరు ఇక్కడికి డాక్టర్ సచిన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఆపరేట్ చేశారా? విదిన్ అ వీక్ అన్ని టెస్ట్ అయినాక 25th February సర్జరీ అయిపోయింది. యాక్చువల్లీ 18th రోజు మీరు ఫైండ్ అవుట్ చేశారు, వారం రోజుల్లో సొల్యూషన్ కూడా అయిపోయింది. డాక్టర్ సచిన్ ఏమన్నారు, ఎంత త్వరగా చేస్తే అంత మంచిది, బట్ యువర్ విష్ అని. ఎస్ వీఆర్ రెడీ, యూ కెన్ డూ ఇట్. ఓకే. సో ఆఫ్టర్ సర్జరీ ఎట్లా, అంటే ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నారు? ఓన్లీ 2 days. ఓకే, ఫ్రైడే అయింది, ఫ్రైడే సాటర్డే సండే డాక్టర్ గారు ఏమో పూనాకు వెళ్ళారు ఏమో, అందుకే మండే వచ్చిన తర్వాత వాళ్ళకి ఒకసారి చూపించి ఇంటికి. ఓకే. ఇప్పుడు వన్స్ మీరు ఫైండ్ అవుట్ చేశారు, వెళ్ళారు, సార్ తీసుకెళ్లారు, మీరు అక్కడ డయాగ్నోస్ చేశారు. ఓకే, ఇదంతా ఆ టైంలో మీరు వెంటనే ఇమీడియట్గా మీ సిస్టర్ ఇన్ లా వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేశారు? ఎట్లా వాళ్ళ ఇంటికి వచ్చారు సర్జరీ అప్పుడు 2 sisters మా వారి దగ్గర కూర్చున్నారు సర్జరీ అప్పుడు. ఇప్పుడు మీకు క్యాన్సర్ గురించి అంతకుముందు తెలియదు, అంటే ఎవరికి ఫ్యామిలీలో లేదు కదా, క్యాన్సర్ గురించి నాలెడ్జ్ ఉంది కానీ మా ఫ్యామిలీలో ఒక్కరికి వస్తుందని ఒక్కసారి కూడా అనుకోలేదు.
అంటే మీరు ఎట్లా అదే కావచ్చు అని ఎట్లా అనుకున్నారు? తెలియదు, ట్యూమర్ అనుకొని వెళ్ళాము, డాక్టర్ చెప్పారు ఓకే, డౌట్ ఉంది, సంథింగ్ డౌట్ ఏదో ఉంది అక్కడ, ఏదో మెమోగ్రఫీ చేసుకొని వస్తే తెలిసిపోతుందని. సో వెంటనే వన్స్ తను మేడం వచ్చి చెప్పగానే అప్పుడు మీరు అంటే అది అప్పుడే ట్యూమర్ అని అనుకున్నాము. అంటే ట్యూమర్లో కూడా మరి నాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంది కావాల్సిన, అంటే కొంత అవేర్నెస్ ఉంది మీకు. అవేర్నెస్ ఉంటే ఫైబ్రాయిడ్ ఉండొచ్చు, అంటే నాన్ మ్యాలిగ్నెంట్ ఉండొచ్చు, దాని తర్వాత మ్యాలిగ్నెంట్ కూడా ఉండొచ్చు, అది బయాప్సీ తర్వాతే తెలుస్తుందని డాక్టర్ కన్సల్ట్ చేసిన తర్వాత వాళ్ళు ప్రిస్క్రైబ్ చేశారనమాట. మీరు బయాప్సీ తీసుకుని దాని రిజల్ట్ ప్రకారం మనము దానికి ట్రీట్మెంట్ చేద్దామని. సో దాంట్లో పాజిటివ్ వచ్చింది క్యాన్సర్ అని. దాని తర్వాత ఆయన పెట్ స్కాన్ చేయడానికి అడ్వైస్ చేశారు. పెట్ స్కాన్ అయింది. పెట్ స్కాన్లో మొత్తంగా పట్టిందనమాట క్యాన్సర్ ఉందని. సర్జరీ సెలెక్ట్ చేసి సర్జరీ కూడా చేసేసారు. అంతా 1 వీక్లో అయిపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు అంటే మీ సిస్టర్స్ వైపు నుంచి మీకు ఎట్లా సపోర్ట్ ఎట్లా, అంటే జనరల్గా ఆడపడుచులకి వీళ్ళకి పడదు అని మీరు ఎలా? అది కాకుండా నేను మా ఫ్యామిలీలో నేనే ఎల్డెస్ట్ అనమాట. ఓకే, సో నాకు మా ఫాదర్ లేరు, మదర్ లేరు కదా. సో నాకే వాళ్ళు ఫాదర్ ఫిగర్గా ఉంటుంది. అది కాకుండా ఏజ్ డిఫరెన్స్ బాగుంది. మా చిన్న సిస్టర్కు నాకు 20 years డిఫరెన్స్ ఉంది. సో నాకు మోర్ ఆర్ లెస్ కొద్దిగా చాలా రెస్పెక్ట్ ఇస్తారనమాట, ఇంట్లో ఎఫెక్షన్ ఉంటారు. సో దానివల్ల వాడు వెంటనే వచ్చేసి సపోర్ట్ చేశారు. దాని తర్వాత ఒక 15 days 20 days కొద్దిగా భోజనము అంతా కానీ, టిఫిన్ కానీ, కాఫీ కానీ, ఏదో కానీ మొత్తానికి సపోర్ట్ ఉంది. సో దానివల్ల మాకు ఏం కష్టం కాలేదు. ఒక 15-20 days తర్వాత కొద్దిగా ఇది బాగుపడిన తర్వాత షీ వాజ్ ఏబుల్ టు మేనేజ్ అవర్ హోమ్. ఓకే, మీ పిల్లలు? మా అమ్మాయి మా అబ్బాయి ఇద్దరు అమెరికాలో ఉంటారు. ఇద్దరు కూడా అబ్రాడే. సో ఫోన్ చేస్తారు, మాట్లాడతారు. ఓకే, పిల్లల దగ్గర లేనందుకు మీ సిస్టర్సే మీ పిల్లలుగా మీకు చేశారు ఒక రకంగా. అదే కాక వాళ్ళ పిల్లలు కూడా ఎవరు లేరు ఇక్కడ. ఒక 13-14 నాకు ఉన్న ఫ్యామిలీ మెంబర్స్, నీసెస్, నేవీస్ అందరూ అబ్రాడ్ ఉన్నారు. సో దానివల్ల కొద్దిగా వాళ్ళు కూడా తెలుసు అనమాట. సో వాళ్ళకి చాలా సపోర్ట్ ఇచ్చారు మాకు. ఓకే, అంటే యాక్చువల్గా బేసిక్గా మీకు ఇంతకు ముందే అవేర్నెస్, అంటే ఇట్లా సంథింగ్ ఉంటుంది అనే ఒక అవేర్నెస్ ఉంది కాబట్టి ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయగలిగారు, లేకపోతే ప్రాబ్లం అయ్యి ఉండేది. ఇంకా అంటే వన్స్ ఇప్పుడు సర్జరీ అయిపోయిన తర్వాత అంటే ఎలాంటివి ఏమైనా చెప్పారా తర్వాత? ఇట్లాంటివి అంటే ఇవి పాటించాలి, ప్రికాషన్స్ లైక్ డాక్టర్ చెప్పిన రేడియాలజిస్ట్ వాళ్ళు కూడా చెప్పారు. దాని తర్వాత డాక్టర్ సచిన్ కూడా చెప్పారు, ఇవన్నీ అయితే మీకు ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు, ఉంటే మీరు గాబరా కాకుండా యూ హ్యావ్ టు ఫేస్ దిస్. అది మామూలుగా 15 days 20 days 1 year 2-3 months సరిపోతుంది. దాని తర్వాత ఏదో ప్రాబ్లం వస్తే మీరు ఆల్వేజ్ యూ కెన్ కమ్ అండ్ కాంటాక్ట్ అస్ అని చెప్పారనమాట. సో సర్జరీ తర్వాత రేడియేషన్ ఏమైనా ఇచ్చారు? రేడియేషన్ కూడా ఇచ్చారు. అది కూడా 3 weeks రేడియేషన్ ఇచ్చారు. 15 sittings అనమాట. సో రేడియేషన్ అయిపోయింది. దాని తర్వాత వాళ్ళ అడ్వైస్ ప్రకారం కేమో అక్కర్లేదు మీకు, ఎందుకంటే మీకు ఫస్ట్ స్టేజ్లో ఉంది కదా, సో అదంతా అక్కర్లేదు, కానీ హార్మోన్ థెరపీ ఇస్తే బాగుంటుంది. హార్మోన్ థెరపీ ఇచ్చారనమాట. అది ఒక 5 years తీసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ 2 years అయిపోయింది. సో కరెంట్లీ ఇప్పుడు ఏం లేదు, అంతా నార్మల్గా ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ ఏం పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్. సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా వచ్చాయా? రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఆల్మోస్ట్ 3 weeks మోరర్లెస్ ఎండ్ అవుతున్నప్పుడు థ్రోట్ పెయిన్ వచ్చింది. థ్రోట్ పెయిన్ 2-3 days సాలిడ్ ఫుడ్ తీసుకోరాలేదు, లిక్విడ్ అని తీసుకున్నారు. తర్వాత ఆఫ్టర్ అబౌట్ 4-5 days వితిన్ వీక్ ఇట్ వాజ్ ఓకే. 3-4 days కొంచెం ప్రాబ్లం అయింది, భోజనం చేయడం కొంచెం తగ్గిదా అయింది. లిక్విడ్ ఫామ్లో తీసుకుంటే ఇట్ వాజ్ ఓకే. ఇంకొక మాట ఏమంటే ఎనీ డౌట్ ఇక్కడ నొప్పి పెడుతుంది అదని ఇమ్మీడియట్లీ ఫోన్ చేస్తే వాళ్ళ ఇట్లా ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్పేస్తారు. ఫోన్లో ఎప్పుడంటే అప్పుడు అవైలబుల్ ఉండే ఆల్ టైమ్, నైట్ కాదు డే కాదు, యూ కాల్ విల్ ఆన్సర్. ఓకే, పర్టికులర్లీ ఫస్ట్ 3-4 weeks ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ డౌట్స్. ఇక్కడ నొప్పి తల్లి అలా ఫీల్ అవుతుంది కానీ ఫోన్ చేస్తే ఇమ్మీడియట్లీ ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్తారు.
దట్ వాజ్ వెరీ నైస్. ఏదన్నా అప్పుడు మీరు భయపడ్డ విషయం, స్కేర్ అయిన విషయం ఏమన్నా ఉందా ఆ సైడ్ ఎఫెక్ట్స్లో? ఆయనకు అంటే భయపడి డాక్టర్కి ఫోన్ చేసి ఒక్కొక్కరికి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఈ ట్యాబ్లెట్ తీసుకున్న తర్వాత, హార్మోన్ థెరపీ ట్యాబ్లెట్ స్టార్ట్ చేసాం కదా, తర్వాత యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చింది. అది ఇనీషియలీ కొంచెం ప్రాబ్లం, బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. సో ఆఫ్టర్వర్డ్స్ 1 or 2 hours ఉంటుంది, సరిపోతుంది. డాక్టర్ అన్నారు దిస్ ఈస్ ద ఫస్ట్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ ద ట్యాబ్లెట్, డు నాట్ వరీ, జస్ట్ టేక్ ఇట్ ఇన్ యువర్ స్ట్రైడ్ అన్నారు. సో ఇంకా తర్వాత అది కూడా ఇట్ ఈస్ ఓకే. అంటే దానికి మళ్ళీ టాబ్లెట్స్ వాడారా యాంటీబయాటిక్స్? తీసుకోలేదంటే మంచిది, కానీ ఒక్కొక్కసారి ట్రావెల్ చేస్తున్నప్పుడు అని కావాలి కదా, పెట్టుకుంటాం. ఓకే, సేఫ్టీ సైడ్. ఇప్పుడు పెయిన్ లాంటివి ఏమైనా వచ్చాయా తర్వాత? అట్లా ఏం లేదండి, మామూలు చెయ్యి నొప్పి రావడం కానీ లాగడం అట్లాంటివి ఏం రాలేదు కదా? నథింగ్. రేడియేషన్కే అదొక్కటే, ఇంకా వేరే. ఆఫ్టర్ సర్జరీ కొంచెం ఇక్కడ స్ట్రెచ్చింగ్ అట్లా ఫీలింగ్ అవుతుంది, స్ట్రెచ్ అయినలాగా. ఒక్కొక్క ఎక్సర్సైజ్ చెప్పారు, చెప్తే ఇఫ్ యూ డోంట్ ఎక్సర్సైజ్ ద హ్యాండ్ విల్ నాట్ రైజ్ అప్, ఇట్ విల్ నాట్ గో బ్యాక్, స్టిఫ్ అయిపోతుంది. సో దే సెడ్ ఇనిషియలీ యూ మస్ట్ టేక్ ఇట్ అవుట్, బ్రింగ్ ఇట్ డౌన్, టేక్ ఇట్ అప్, బ్రింగ్ ఇట్ డౌన్ అన్నారు. అవన్నీ చేసి ఇప్పుడు ఫ్రీగా ఉంది. ఏంటి ఇప్పుడు కూడా చేస్తారా ఎక్సర్సైజ్? రెగ్యులర్లీ చేస్తాం. ఓకే, ఇప్పుడు 2 years చేస్తూ ఉంటే ఫర్ 5 years ఇఫ్ యూ కీప్ డూయింగ్, రిలాక్స్డ్గా ఉంటుంది. అదర్వైజ్ ఇట్ బికమ్స్ హార్డ్, ఇట్ సీమ్స్. ఎట్లా చెప్పాలి తెలుగులో నాకు రాదు. అదే హార్డ్గా అవుతుంది, స్టిఫ్గా అయిపోతుంది కదా, అదే గట్టిగా అయిపోతుంది. అండ్ ఇట్ విల్ నాట్ గో బ్యాక్, ఆర్ హ్యాండ్ విల్ బికమ్ మూమెంట్ అనేది ప్రాబ్లం అవుతుంది. దట్స్ వై స్టిఫ్గా ఉంటే ఇట్లనే ఉంటుంది. అందుకే యూ కీప్ మూవింగ్. ఫర్ లేడీస్ వీ కీప్ మూవింగ్, కుక్ ఫుడ్ ఆర్ డూ ఎనీథింగ్, బట్ దిస్ మోర్ టేక్ ఇట్ అప్, పుట్ ఇట్ బిహైండ్, అట్లా. మరి అప్పుగా పైకి ఎత్తి చేయం కదా జనరల్గా. దట్స్ వై, బికాస్ ద స్టిచ్ ఇస్ హియర్, ఆల్ ద స్టిచెస్ ఆర్ హియర్, అంటిల్ ఇట్ డ్రైస్ అప్ యూ కీప్ డూయింగ్ అన్నారు. మీకు ఎంత సైజ్ ఉండింది ట్యూమర్? 3 centimeters ట్యూమర్ ఉండింది. అంటే ట్యూమర్ వరకే తీసేసారా? ద ట్యూమర్ వాజ్ బిగ్, క్యాన్సర్ వాజ్ లెస్. ఓకే, ట్యూమర్ వాజ్ జస్ట్ దిస్ మచ్. సో వి థాట్ ట్యూమర్ అనుకున్నాం, మాకు తెలియదు. మెమోగ్రఫీ చేసిన వరకు ట్యూమరే అనుకుంటాం, తర్వాత తెలిసింది కొంచెమే స్టార్ట్ అయింది, అప్పుడప్పుడే స్టార్ట్ అయింది. అందుకనే యు ఆర్ రికవర్డ్ వెల్. దట్స్ వాట్ డాక్టర్ సెడ్, యు ఆర్ లక్కీ. యా, రియల్లీ. ఇంకా ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు మీకు? 2 years అంటే 2021లో అయిందా? 2022 ఫిబ్రవరి 25th February 2022. అందుకే ఇప్పుడు వచ్చాం, సెకండ్ ఇయర్. ఇప్పుడు అబ్సల్యూట్లీ యు ఆర్. ఇది ఇప్పుడు మెయిన్గా మీరు మీ క్యాన్సర్ జర్నీలో, అంటే క్యాన్సర్తో మీరు ఫైట్ చేసిన మీ జర్నీలో, అఫ్కోర్స్ మీరు అంత ఫైట్ చేయాల్సిన అవసరం కూడా రాలేదు, మీరు అవేర్గా ఉన్నారు కాబట్టి. ఈ జర్నీలో మీకు సపోర్ట్ చేయడంలో సార్ యొక్క రోల్ గురించి మీరు ఎట్లా చెప్తారు ఇన్ యువర్ వర్డ్స్? 100% సపోర్ట్. హీ డిడ్ నాట్, తెలుగులో రాదు నాకు, యూ ట్రాన్స్లేట్ ఆఫ్టర్ ఐ సే. సో he first made sure that I am not worried about it. It can be cured. Doctor also said, the Abhilasha Kulkarni said, this cancer can be treated fully. So you have nothing to worry. You contact this doctor. Anywhere you can go, but this person is known to us. If you are comfortable, go to him. So we came here. He treated us very well. And my husband also said, there's nothing to worry at all. But still, I was a little worried because how will the children take it? Yeah. So they were concerned because they could not come immediately. So, but slowly. అంటే మీరు ఎక్కడ కూడా మీరు భయపడాల్సిన అవసరం లేకుండా చేశారన్నమాట. ఆయన ఉండడం వల్ల మీరు ఎక్కడ భయపడలేదు. This is important. Family, husband and other relatives you are close to, వాళ్ళ సపోర్ట్ కావాలి, లేకుంటే కొంచెం కష్టం. పిల్లలు రాలేకపోయారే అని మీకు ఎప్పుడే అనిపించిందా? ఇన్ఫాక్ట్ ఐ వాజ్ లిటిల్ బిట్ రిలీవ్డ్ దట్ దే వర్ నాట్ దేర్ బికాస్ దే విల్ ఫీల్ వెరీ బ్యాడ్. సో అమ్మకు ఆయా అయినా తట్టుకోలేరు అని, దే కెనాట్ టాలరేట్. అందుకని యూ ఫెల్ట్ లైక్. ఇప్పుడు మీరు ఓవరాల్గా అంటే మీ జర్నీలో మీరు ఒక ఎపిసోడ్ చూశారు అండ్ యు ఆర్ అబ్సల్యూట్లీ నార్మల్ నౌ. మీరు అంటే ఎవరికైనా క్యాన్సర్ వచ్చింది అని భయపడే వాళ్ళు ఉంటారు కదా, కొత్తగా క్యాన్సర్ ఫైండ్ అవుట్ అయిన వాళ్ళకి మీరిచ్చే ఇట్స్ అ కైండ్ ఆఫ్ సజెషన్ ఏంటి? ఫస్ట్ డాక్టర్కి చూపించాలి.
డాక్టర్ చెప్తారు ఏం చేయాలని, ఫస్ట్ మ్యామోగ్రఫీ చేయండి అని. ఒక్కొక్కరికి ప్లేన్ ట్యూమరే ఉంటుంది, ఏం బినైన్గా ఉంటుంది, మ్యాలిగ్నెంట్ ఉండదు. సో ఫస్ట్ డాక్టర్ కన్సల్ట్ చేసి మ్యామోగ్రఫీ చేసినాక ఎక్కడ సజెస్ట్ చేస్తారో ఆ హాస్పిటల్కి వెళ్ళండి. మీకు ఏం భయపడ అవసరం లేదు. దిస్ క్యాన్సర్ is treatable. Another thing, I did not do it, that was my mistake. You have to keep checking the breast regularly. రెగ్యులర్గా చెకింగ్ చేసుకోవాలి. Any doubt, immediately consult the doctor. చిన్న డౌట్ ఉన్నా కూడా వెళ్ళాలి. దట్ ఈస్ బెటర్, బికాస్ ఇనిషియల్ స్టేజ్లో ఏం అవసరం లేదు, త్వరగా సరిపోతుంది. సో ఓకే ఓకే, వెరీ నైస్. నమస్తే. ఓకే అంటే సార్, ఇప్పుడు ఇందాక అది లక్ష్మి గారు మాట్లాడారు, లక్ష్మి గారు అంటే కేశవ్ గారు. ఇప్పుడు తన విషయంలో అంటే తొందరగా ఎర్లీగా డిటెక్ట్ అవ్వడం వల్లనే తొందరగా బయటపడగలగడము, అంటే ఈజీగా ట్రీట్మెంట్ ఇవ్వడము సాధ్యమైందంటారు. అంటే ఎట్లా, ఏ రకంగా ట్రీట్ చేశారు ఆవిడని? కరెక్ట్. సో ముఖ్యంగా అంటే అదే నార్మలీ క్యాన్సర్లో మనం అదే చెప్తా, క్యాచ్ ఇట్ యంగ్. క్యాచ్ ఇట్ యంగ్. ఎస్. సో వెన్ ఎవర్ ద క్యాన్సర్ ఇస్ బిగినింగ్ స్టేజ్లో ఉంది, జస్ట్ స్టార్ట్ అయింది, స్టేజ్ 1లో ఉంది, 2లో ఉంది, దేర్ ఆర్ 4 స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ అండి. స్టేజ్ 1 and 2 దే ఆర్ ఎర్లీ స్టేజెస్, స్టేజ్ 3 ఈజ్ ఇంటర్మీడియట్, స్టేజ్ 4 ఈజ్ అడ్వాన్స్. సో అంటే ఆల్రెడీ క్యాన్సర్ హ్యాస్ స్ప్రెడ్ టు అదర్ ఆర్గన్స్, అది 4th స్టేజ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ టు క్యాచ్ ఇట్ ఇన్ ఎర్లీ స్టేజ్. సో ఎర్లీ డిటెక్షన్ సేవ్స్ లైఫ్. సో దట్ ఈస్ has been proved in her case. లక్ష్మి గారు కేసులో అదే, బికాజ్ she just felt that some lump is there. Immediately she gone to వాళ్ళ local physician దగ్గర వెళ్ళి, Dr. Srinivas garu, again he immediately referred to me. So that has, cascaded the movement. Fast we have treated her very well. Immediately within a day lo diagnosis kuda అయిపోయినట్టుంది కదా సార్? Yes. ఇక్కడ ఏమవుతుంది, వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం అంటే మన ఇండియా కల్చర్లో లేడీస్లో whenever there is a breast lump or any other personal issue ఉంటే భయపడుతున్నారు. అండ్ బికాస్ దే ఆర్ లిటిల్, దే ఫీల్ షేమ్ఫుల్. అంటే అక్కడ పోయి బ్రెస్ట్లో ట్యూమర్ ఉంది, గడ్డ ఉంది, లేకపోతే బ్లీడింగ్ ప్రాబ్లం ఉంది, ఆర్ దేర్ ఓన్ హెల్త్ దే నెగ్లెక్ట్. దట్ ఈస్ వెరీ ఇంటూ నా డే టు డే ఓపీడీ ప్రాక్టీస్లో ఐ సీ దట్ ఓన్లీ. బికాస్ ఫీమేల్ దే హ్యావ్ అదర్ రెస్పాన్సిబిలిటీస్. దే థింక్ దట్ నో, మా బాబుది ఇది ఎగ్జామ్ ఉంది, వాళ్ళకి పెళ్ళి ఉంది, మా father-in-law is sick, mother-in-law is sick, and she is doing job, so many responsibilities. But at the end, she forgets herself. So that is very important message I want to give to all females, ladies in our community, anywhere, that telugu lo cheppandi malli. First you have to take care of yourself. First మీరు మీకు అందరికీ మీ హెల్త్ గురించి చూసిన తర్వాత దెన్ యూ కెన్ హెల్ప్ అదర్స్. అంటే మీకు వేరే వాళ్ళకి సహాయం చేయగలుగుతారు. సో ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ లెసన్ ఫ్రమ్ దట్ స్టోరీ వీ క్యాన్ లెర్న్ అండి. అంటే తనకి ఎలా ట్రీట్ చేశారు సార్? ఇమీడియట్గా సర్జరీ చేశారా, ఎట్లా? వన్స్ షీ కేమ్, అంటే పేషెంట్ వచ్చిన తర్వాత వీ డిడ్ హర్ క్లినికల్ ఎగ్జామినేషన్, దెన్ వీ డిడ్ పెట్ స్కానింగ్, దెన్ వి డిడ్ బయాప్సీ. అన్నీ మనం కన్ఫర్మ్ చేసిన తర్వాత ఏ స్టేజ్లో ఉంది అది కూడా మనకి తెలిసిపోతుంది పెట్ స్కాన్లో. సో ఇట్ వాజ్ లక్కీలీ ఇన్ వెరీ ఎర్లీ స్టేజ్. అండ్ దెన్ దెర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్ ఆఫ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ లైక్ సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్, టార్గెటెడ్, ఇవన్నీ ఉన్నాయి. బట్ లక్కీలీ హర్ స్టేజ్ వాజ్ ఎర్లీ. సో వీ ఎక్స్ప్లెయిన్డ్ హర్, వాళ్ళకి కౌన్సిల్ చేసి ఇట్లా పరిస్థితి ఉంది, దానికి ఇది ఆప్షన్ ఉంది, దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అట్లా చెప్పేసి వీ వెంట్ అహెడ్ విత్ సర్జరీ. సర్జరీలో నౌ దెర్ ఆర్ 2 issues. Two options అండి. One is to remove complete breast, or sometimes we also do reconstruction of breast. So మనం వాళ్ళకి ఆప్షన్ ఇచ్చాను, బట్ బికాస్ షీ ఈజ్ 75-year-old lady and housewife and she is not bothered about her cosmetics and all. So నార్మల్గా we did radical mastectomy, but ఇది breast reconstruction option is there. Those patients అంటే early ఏజ్లో ఉన్నారా, somebody they go to office, job seekers, IT professional, bankers, teachers, చాలా మంది ఉన్నారు. సో ఫర్ దెమ్ వీ ట్రై టు ప్రిజర్వ్ ద బ్రెస్ట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆంకోప్లాస్టీ సర్జరీ. ఆంకో అంటే క్యాన్సర్, ప్లాస్టీ అంటే ప్లాస్టిక్ సర్జరీ. సో కంబైనింగ్ దీస్ 2, అదే ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ. ఇదో ఒక న్యూ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్. అంటే ఎట్ ఎ టైం ఒకటేసారి ట్యూమర్ తీసేసి ఆ ప్లేస్లో రీకన్స్ట్రక్షన్ అనేది చేసేస్తారనమాట. ఎగ్జాక్ట్లీ. సో సర్జరీ టైంలో మనం ప్లాస్టిక్ సర్జరీ టీమ్ కూడా అక్కడ ఉంటుంది. సో మనం ఫస్ట్ అన్నీ మెజర్మెంట్ చేసి అన్నీ వీ ప్లాన్ ఇట్, లాట్ ఆఫ్ హోంవర్క్ వీ డూ బిఫోర్ సర్జరీ చేసే ముందు. సో దెన్ దెర్ ఆర్ ఆప్షన్స్.
sometimes we put the artificial implants, sometimes మన వాళ్ళ సొంత బాడీ నుంచి ఇక్కడ నుంచి ఫ్లాప్ లేకపోతే బ్యాక్ సైడ్ నుంచి ఫ్లాప్ అది ప్లాస్టిక్ సర్జరీ లాగా చేస్తా. అండ్ సమ్ పీపుల్ దే డోంట్ వాంట్ ఎనీథింగ్, సో ఫర్ దెమ్ వీ గివ్ ఎక్స్టర్నల్ ప్రోస్థెసిస్, అంటే వాళ్ళ ఇన్నర్ గార్మెంట్స్లో దే క్యాన్ యూజ్ ద ప్రోస్థెసిస్, బ్రెస్ట్ ప్రోస్థెసిస్. సో దట్ ఈస్ ఈజీలీ రిమూవబుల్ వెన్ ఎవర్, అంటే బయట ఎక్కడ ఫంక్షన్ ఉంది పోవాలంది అండ్ దే కెన్ వేర్ ఇట్, ఇంట్లో నార్మల్గా ఉండదు. సో దట్ ఆప్షన్స్ ఆర్ దేర్. సో పేషెంట్ కండిషన్, పేషెంట్ ఏజ్, వాళ్ళ సోషియో ఎకనామిక్ సర్కిల్, వాళ్ళ హౌ దేర్ లైఫ్ స్టైల్ అన్నీ స్టడీ చేసి దెన్ వీ హ్యావ్ టు గివ్ ద బెస్ట్ ఆప్షన్ అండ్ వీ డిడ్ హర్ దాట్. సో అంటే యాక్చువల్గా తనకి లక్ష్మి గారికి ఉన్న సిచ్యువేషన్లో మొత్తం బ్రెస్ట్ తీసేయాల్సిన అవసరం లేదు, కానీ ఆవిడ ఓకే రీకన్స్ట్రక్షన్కి నో ఇష్యూ అనుకుంది, అవసరం లేదు అనుకుంది కాబట్టి మొత్తం తీసేయాల్సి వచ్చింది. ఎగ్జాక్ట్. ఇప్పుడు తను మరి రేడియేషన్ ఎందుకు ఇచ్చారు సార్? మొత్తం తీసేశారు కదా. ఎస్. సో మనం ఏం చేస్తా అంటే ఆఫ్టర్ రిమూవల్ ఆఫ్ ద ట్యూమర్ వీ సెండ్ ఇట్ అగైన్ ఫర్ ఫర్దర్ స్టడీస్. సో దాంట్లో వీ సీ ఎగ్జాక్ట్లీ, అంటే మన కుండలి ఉంటుంది కదా, మన ఆల్ ఆఫ్ అస్ భవిష్య కుండలి. సో లైక్ దట్ దర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అస్ క్యాన్సర్ కుండలి. క్యాన్సర్ కుండలి. సో అది ఒక ప్యాథాలజీ రిపోర్ట్ ఉంటుంది. సో డీటెయిల్ ప్యాథాలజీ రిపోర్ట్లు వీ సీ లో గ్రేడ్, ఇంటర్మీడియట్ గ్రేడ్ ఉంది, హై గ్రేడ్ ఉంది, ఆర్ హౌ వీ ప్రెడిక్ట్ ద ఫ్యూచర్, అంటే హౌ దిస్ క్యాన్సర్ విల్ బిహేవ్ ఇన్ అ ఫ్యూచర్. ఓకే. సో ఒకవేళ ఫ్యూచర్ మళ్ళీ రాకుండా ఉండడానికి ఒకవేళ సపోజ్ ఛాన్సెస్ ఆర్ లిటిల్ మోర్ దెన్ 10%, ఇన్ సచ్ కేసెస్ వీ గివ్ రేడియేషన్ థెరపీ ఆర్ ఓరల్ థెరపీ ఆర్ టార్గెటెడ్ థెరపీ. సో 1 or 2 factors were little high risk for that patient. సో ఫర్ దట్ రీజన్ దానికోసం మనం రేడియేషన్ ఇచ్చాను. బట్ లక్కీలీ షీ డిడ్ నాట్ రిక్వైర్ ఎనీ కీమోథెరపీ బికాస్ హర్ ట్యూమర్ ఈజ్ ఈఆర్పిఆర్ పాజిటివ్. అంటే అదే చెప్పాను కదా, సమ్ కెమికల్ అనాలిసిస్ ఐహెచ్సి అన్నీ చేసిన తర్వాత హర్ ట్యూమర్ వాజ్ in a good there are some bad cancer, there are some good cancers. Cancer but some bad cancer, good cancer ఉంటారు. So for her luckily it was good cancer, so we just gave her oral therapy, that is endocrine therapy, and she's taking that. Our medicine we have to take for 5 years to 7 years depending on the కండిషన్. ఎండోక్రైన్ థెరపీ అంటే హార్మోన్స్ థెరపీ. yes, because అంటే ఇప్పుడు అంటే ఓవేరియన్ గా కానీ యూటరస్ లో కానీ రాకుండా ఉండడం కోసం అది ప్రికాషనరీ గానా? నో, బ్రెస్ట్ క్యాన్సర్ కోసం ఓన్లీ. అపోజిట్ సైడ్ బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండడం కోసం, ఏదైనా సరే మళ్ళీ రాకుండా ఉండడం కోసమే ఓవరాల్ గా చెప్పాలి అంటే. అంతే. బట్ దాని వల్ల కూడా ఏదో యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పారు ఆవిడ. అంటే ఇన్ఫెక్షన్ ఎందుకు వచ్చింది? అది హార్మోన్ థెరపీ వల్ల? లేవు మేడం, ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ దాట్, బికాస్ హార్మోన్ థెరపీ ఇట్ వోంట్ క్రియేట్ ఎనీ యూరినరీ ఇష్యూస్, ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ అవర్ ఓల్డ్ ఏజ్ ద బ్లాడర్ కంట్రోల్, అంటే మనం కొద్దిగా తక్కువ యూరిన్ గెట్ స్టాగ్నేటెడ్. So sometimes they get infection, but eventually with the medicines, antibiotics, clear అయింది. ఓకే, నో ఇష్యూ. ఇప్పుడు తనకి మరి అంటే ప్రికాషన్స్ ఏం అక్కర్లేదా? అంటే ఇప్పుడు ఏదో అమెరికా కూడా వెళ్తున్నారని విన్నాను. ఎస్. సో ఇప్పుడు రీసెంట్లీ వీ హ్యావ్ కంప్లీటెడ్ హర్ 2 years. సో 2 years is very good time. అంటే there are 2 milestones in any cancer treatment అండి. One is 2 years, one is 5 years. అచ్చా. సో ఒకవేళ 2 years కంప్లీట్ అయిందే ఏంటంటే unlikely she will have any cancer in future, and once you cross 5 years that means you are cancer free. ఇంకా క్యాన్సర్ వచ్చే రిస్క్ లేదనుకోవచ్చు దాదాపుగా. So we label it as you are cured from cancer. So she has crossed one important milestone, 2 years, and వాళ్ళ ఫ్యామిలీ అన్నీ అక్కడ ఉన్న పిల్లలు అన్నీ, so they want to go, so I gave them the permission, they can go. Only thing now she has to come for follow for 6 months. 6 monthsకి ఒకసారి రావాలి. వీ డూ సమ్ జనరల్ టెస్టింగ్, మ్యామోగ్రఫీ, ఎక్స్రే, సోనోగ్రఫీ అన్నీ, క్లినికల్ ఎగ్జామినేషన్ అన్నీ చేసి జస్ట్ మేక్ ఇట్ ష్యూర్ అంత పర్ఫెక్ట్గా ఉంది లేదు. ఇఫ్ దర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ అప్పుడప్పుడు మనం ట్రీట్మెంట్ చేస్తాం, అదర్వైజ్ జస్ట్ షీ హ్యాస్ టు కంటిన్యూ రెగ్యులర్ ఫాలోఅప్ అండ్ సమ్ మెడిసిన్స్. ఓకే. ఇప్పుడు అంటే మామూలుగా మెడిసిన్స్ ఏమన్నా తర్వాత కూడా వాడాల్సి ఉంటుందా తని ఇంకేమైనా ఫర్దర్గా? దట్ హార్మోనల్ ఎండోక్రైన్ థెరపీ షీ హ్యాస్ టు 5 years. అదొకటే, ఇంకా ఏం లేవు. ఆఫ్టర్ దట్ దెర్ ఇస్ నో ఫర్దర్ ట్రీట్మెంట్, ఇంకేం అవసరం లేదు అంతవరకు. ఇప్పుడు తన కేసులో అయితే ఓకే, ఎర్లీగా డిటెక్ట్ చేశారు, ఇమీడియట్గా మెడికల్ అటెన్షన్ వచ్చింది, ఓకే, షీ హాస్ క్యూర్డ్ ఫ్రమ్, ఒక రకంగా చెప్పాలంటే ఫ్రీ అనే అనుకోవచ్చు దాదాపు, అంటే ఒక మైల్ స్టోన్ అయిపోయింది మీరు చెప్పినట్టుగా.
మరి ఓవరాల్గా యాక్చువల్గా బ్రెస్ట్ క్యాన్సర్ని మనం ఎర్లీగా గుర్తించాలంటే ఏం చేయాలి, ఎట్లా దానికి అప్రోచ్ అవ్వాలి? ఎస్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో దట్ ఈస్ ద క్రియేటింగ్ అవేర్నెస్. సో ఎనీ ఫీమేల్ నార్మలీ యాజ్ పర్ అవర్ గైడ్ లైన్స్, ఇట్ ఈస్ నాట్ నేను చెప్తున్నాను అట్లా లేవు, బట్ మన ఆంకాలజీలో హెల్త్లో వాట్ ఎవర్ గైడ్ లైన్స్ ఆర్ దేర్, దాని ప్రమాణ ఎవ్రీ ఫీమేల్ మోర్ దాన్ 45 year ఏజ్ ఆర్ 50 years ఏజ్ అందరికీ మ్యామోగ్రఫీ ఒక టెస్ట్ ఉంటుంది, బ్రెస్ట్ స్కాన్. మన ఎక్స్రే లాగా బ్రెస్ట్కి కూడా ఒక స్కానింగ్, దట్ పేరు మ్యామోగ్రఫీ. ఎవ్రీ ఇయర్లీ వన్స్ మనం రికమెండ్ చేస్తా, ఎవ్రీబడి హ్యాస్ టు డూ 45 తర్వాత. 45 తర్వాత. అండ్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ దెన్ వీ డూ సమ్ FNAC ఆర్ బయాప్సీ. సో దట్ ఈస్ అ స్క్రీనింగ్ మోడాలిటీ. సో దట్ ఈజ్ number 1. Number 2, సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అండి. అంటే ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ఫీమేల్ during her monthly cycle, after 10th day of her monthly cycle, she has to check her own breast. There are some modalities how to do self breast examination. I'll share it to you that you can tell your audience. So every monthly 10th day of your menstrual cycle, just check your breast. Just see there is any lump is there or any discharge is there, nipple nunchi water ostundi or any red color fluid ostundi or any lump feel అవుతుంది, అట్లా ఏముంటే జస్ట్ యూ టు గో అండ్ మీట్ ద డాక్టర్. అంటే ఇక్కడ 10th day ఆఫ్ మెన్స్ట్రువల్ సైకిల్ అంటే పీరియడ్స్ అయిపోయిన తర్వాత 10th డేనా, స్టార్ట్ అయినాక 10th డేనా? ఎనీథింగ్ బట్ యూ మేక్ ఇట్ రెగ్యులర్. ఎవ్రీ మంత్ ఒక డేట్ ఫిక్స్ చేసేసి నార్మల్గా వాట్ వీ డూ 10th day వన్స్ యూ స్టార్ట్ ద మెన్స్ట్రువల్ సైకిల్, అంటే ఫస్ట్ 2, 3, 4 విల్ బీ యువర్ సైకిల్. ఆఫ్టర్ దట్ మేబీ అరౌండ్ 1 week time. సో day 1 to day 10 లైక్ దట్. అట్లా ఎందుకు అంటే మరి ఆ టైంలో పీరియడ్స్ టైంలో ఆల్రెడీ చేంజెస్ ఉంటాయా? చేంజెస్ ఉన్నాయి. బ్రెస్ట్ ఈజ్ లిటిల్ టెండర్ అండ్ కొద్దిగా ఎంగాజ్మెంట్ ఉంటుంది, వాటర్ కలెక్షన్ ఉంటుంది. సో నార్మలీ వీ డోంట్ ఆస్క్ దట్ టైమ్, బట్ 10th to 15th day డ్యూరింగ్ దట్ టైమ్ ఇస్ యూ కెన్ డూ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఇది అంటే రెగ్యులర్గా అంటే ఎంత ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది? ఎవ్రీ మంత్. And that is any after age of 25, 30, 40, any time. Okay. Just when you are taking bath, snanam just the time, just feel your breast. Any abnormality ఉంటే చూయించేయండి. ఇప్పుడు కొందరికి 30s లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్ని చూస్తున్నాం, అంటే అబౌవ్ 25 అట్లా కూడా చూస్తూ ఉన్నాం పేషెంట్స్ని. మరి మన మ్యామోగ్రఫీ ఏమో 45 years తర్వాత చేయించుకోవాలన్నారు కదా, మరి వీళ్ళు ఎట్లా అంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్? Yes, very good question again. కరెక్ట్ పాయింట్అవుట్ చేస్తారు మేడం మీరు. సో ఫర్ దోస్ పేషెంట్స్ ఆర్ లెస్ దెన్ 45 వీ ఆస్ నార్మల్ సోనోగ్రఫీ, ఓకే, నాట్ ద రేడియేషన్, బికాస్ దిస్ ఈజ్ ఏరియా వెన్ యూ హ్యావ్ కిడ్స్, అంటే యూ ఆర్ ప్లానింగ్ యువర్ ప్రెగ్నెన్సీ, యూ హ్యావ్ బ్రెస్ట్ ఫీడింగ్. సో 25, 30, 40 years వరకు ఇట్ ఈస్ అ ఫ్యామిలీ రేజింగ్ పీరియడ్. సో దట్ టైమ్ వీ డోంట్ వాంట్ పేషెంట్ టు హ్యావ్ రేడియేషన్. సో దట్స్ వై మనం ఆ టైంలో మ్యామోగ్రఫీ వీ డోంట్ అడ్వైజ్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ నార్మల్ సోనోగ్రఫీ లైక్ ఎనీ అబ్డామినల్ స్కాన్, లైక్ బ్రెస్ట్ స్కాన్ అల్ట్రాసౌండ్ ఆఫ్ బ్రెస్ట్ చేయొచ్చు. 25, 30, 40 years వరకు నార్మల్ అల్ట్రాసౌండ్ ఆఫ్ బ్రెస్ట్. అది కూడా ఎవ్రీ ఇయర్ చేయించుకోవాలా? ఎట్లా? మళ్ళీ ఇక్కడ ఇప్పుడు మామూలుగా జెనెటిక్ జీన్స్ కూడా ఉంటాయి కదా సార్, బ్రాకా జీన్స్ అంటాం కదా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రిలేటెడ్. అంటే ఆ జీన్స్ ఉన్నవాళ్ళు, అంటే ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఈ గైనిక్ రిలేటెడ్ క్యాన్సర్స్ ఉన్నవాళ్ళు మాత్రమే చేయించుకోవాలా? అందరూనా? వాళ్ళకి వీళ్ళకి ఏంటి తేడా? అవసరం లేదు, అందరికీ అక్కర్లేదు. నార్మలీ దిస్ జీన్స్ కమ్స్ ఇన్ ఫ్యామిలీ ఓన్లీ. సో మనం నార్మల్ థంబ్ రూల్ అంటే సపోజ్ ఇన్ యువర్ ఫ్యామిలీ ట్రీ మోర్ దెన్ 2 generations అండ్ మోర్ దెన్ 3 family members బ్రెస్ట్ క్యాన్సర్ లేకపోతే ఓవేరియన్ క్యాన్సర్ లేకపోతే యూట్రైన్ క్యాన్సర్ ద్వారా ఎవరో డిటెక్ట్ అయినా ఉంటే వీ నార్మలీ ఆస్క్ ఫర్ BRCA1, BRCA2 జీన్స్. ఓకే, ఫ్యామిలీలో 3 కన్నా ఎక్కువ మంది ఉన్నా 2 generations కన్నా ఎక్కువ ఈ క్యాన్సర్స్ ఉన్నా కూడా వాళ్ళు డెఫినెట్గా జీన్స్. ఆర్ వెరీ ఎర్లీ స్టేజ్ అంటే 25, 30 yearsకి వచ్చింది, or there is some high suspicion bilateral breast cancer or breast plus ovarian cancer, అట్లా ఉంటే BRCA genes టెస్ట్ చేయొచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ ఫర్ ఎవ్రీబడి. ఇప్పుడు ఇవి ఆ జీన్స్ ఉన్న వాళ్ళు కూడా, అది అప్పట్లో ఒక మోడల్ ఐ థింక్ హీరోయిన్ అది చేయించుకొని ముందే మొత్తం హిస్టరెక్టమీ కూడా చేయించేసుకుంది అనేది. యు హావ్ వెరీ గుడ్ నాలెడ్జ్ మేడం, యు ఆర్ అప్డేటెడ్.
సో హర్ నేమ్ ఈస్ అంజెలినా జూలీ. యా అంజలినా. Correct. So Angelina Jolie, what happened is she had detected breast cancer, and in her, when they did her testing, dantlo BRCA genes positive వచ్చింది. So what she did, she removed her own breast, that is called as prophylactic mastectomy. అంటే ప్రాబ్లం వచ్చే ముందు మనం ట్రీట్మెంట్ చేసాం కాబట్టి ఇది prophylactic mastectomy, and again she got reconstructed her both the breast. So that is one treatment modality, prophylactic mastectomy. So that is called as Angelina Jolie effect. అంటే ఆ టైంలో ఎఫెక్ట్ కూడా ఉంది, బికాస్ ఆ టైంలో చాలా మంది దాంట్లో సెర్చ్ చేశారు గూగుల్లో. సో దట్ ఈస్ కాల్డ్ as Angelina Jolie effect. So that is very rare in our Indian culture, Indian scenario, but there are few patients. Personally, in last 15 years I have treated around 3-4 patients who have both bilateral breast cancer. సో ఒక ఫ్యామిలీలో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, లేదంటే అదర్ గైనిక్ ఏదైనా ఓవేరియన్ క్యాన్సర్, యూటరైన్ క్యాన్సర్ వచ్చింది అంటే వాళ్ళ పిల్లలకి కూడా కంపల్సరీ వచ్చే రిస్క్ ఉందా? లేదు మేడం, అట్లా ఏం లేవు. ఓన్లీ థింగ్ ఈస్ కొద్దిగా కాషియస్ ఉండాలి. మన ఫ్యామిలీలో 1 member 2 member పాజిటివ్ వచ్చా కాబట్టి కొద్దిగా యూ షుడ్ బి లిటిల్ కాషియస్. అంటే అబ్నార్మల్ సిమ్టమ్స్ ఉంటే ఇమీడియట్గా చూయించేయాలి, ఆర్ రెగ్యులర్ స్క్రీనింగ్ చేస్తూ ఉండాలి అంతే. మీ ఫ్యామిలీ మెంబర్కు ఉంది కాబట్టి మీకు కంపల్సరీ వస్తుంది అట్లా ఏమి లేవు. జస్ట్ వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. అండ్ నౌ వీ హ్యావ్ జెనెటిక్స్ క్లినిక్స్ ఆల్సో. మన దగ్గర జెనెటిషియన్స్ ఆర్ దేర్, జెనెటిక్ క్లినిక్స్ ఆర్ దేర్. సో అట్లా ఎవరికి డౌట్ ఉంటే వీ కెన్ ఆల్సో కన్సల్ట్ అవర్ జెనెటిషియన్, సో హీ కెన్ గైడ్ ఫర్దర్. ఓకే, ముందు జాగ్రత్త పడచ్చు అప్పుడు ఏంజలినా జోలీ ఎఫెక్ట్ మళ్ళీ. సో ఇప్పుడు ఓవరాల్గా మనం మాట్లాడుకోవాలంటే బ్రెస్ట్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయాలి అంటే ఏమన్నా ప్రికాషన్స్ తీసుకోవచ్చా? అంటే ఇప్పుడు మామూలుగానే పొల్యూషన్ పెరిగింది, ఫుడ్ అది బ్లా 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 అన్నిటి వల్ల క్యాన్సర్స్ పెరుగుతున్నాయి, ఓకే అంత అందులో వన్ ఆఫ్ ది బ్రెస్ట్ క్యాన్సర్ కూడా అనుకోవచ్చేమో. బట్ ఓవరాల్గా మనం ప్రికాషన్స్ ఏం తీసుకోవచ్చా ప్రివెంట్ చేయడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి. వాట్ ఎవర్ వీ క్యాన్ కంట్రోల్ వీ షుడ్ కంట్రోల్. అంటే కరెక్ట్ మీరు చెప్తే అట్లా పొల్యూషన్ వీ క్యాన్ కంట్రోల్, ఫుడ్ వీ అట్లీస్ట్ మనం హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటే మంచిది. ఎక్కువ నాన్ వెజ్ కాకుండా ఎక్కువ ఫ్రైడ్ ఐటమ్స్, బయట ఫుడ్, హోటల్ ఫుడ్, హార్డ్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఇవన్నీ వితౌట్ హ్యావింగ్ మచ్ దట్ కన్జంప్షన్ మనం హెల్దీ ఆహారం ఉంటే దట్ ఈస్ నెంబర్ 1. బికాస్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ వీ క్యాన్ అవాయిడ్ విత్ ప్రివెన్షన్. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ దాంట్లో వెయిట్ కంట్రోల్. సో వీ హ్యావ్ సీన్ స్టడీస్ ఉన్నాయి మన దగ్గర. ఓబేసిటీ అంటే తెలుగులో ఏం చెప్తారు, స్థూలకాయ, ఓబేసిటీ, ఓవర్ వెయిట్ ఉంటే దట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యాన్సర్. ఎనీ కైండ్ ఆఫ్ క్యాన్సర్, ఎస్పెషలీ బ్రెస్ట్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ ఓవేరియన్ క్యాన్సర్ అండ్ కోలోరెక్టల్ క్యాన్సర్. ఇఫ్ యూఆర్ ఓవర్ వెయిట్ ఆర్ యూఆర్ ఓబేజ్, అది ప్రపోర్షన్ పెరుగుతుంది. సో ఫస్ట్ యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ వెయిట్. హౌ? లిమిటెడ్ డయట్, లిమిటెడ్ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్. యూ హ్యావ్ టు కీప్ బర్నింగ్ యువర్ క్యాలరీస్, ఎర్న్ మనీ బట్ బర్న్ క్యాలరీస్. సో ఓవర్ వెయిట్ అవ్వదంటే మీలాగా తినాలి. సో బయట ఎట్లా ఉందంటే డయటింగ్ ఈజ్ నాట్ ఈటింగ్ లెస్, డయటింగ్ ఈజ్ ఈటింగ్ రైట్. కరెక్ట్. మనం ఇప్పుడు ఒక ఫ్యాడ్ ఉంది కమ్యూనిటీలో, డయట్ చేస్తున్నా అంటే ఐ సీ సో మెనీ యంగ్ గర్ల్స్ హూ ఆర్ అనెమిక్, హూ ఆర్ థైరాయిడ్ ప్రాబ్లమ్, డయట్ చేస్తుంటే దే వోంట్ ఈట్ ప్రాపర్లీ, కాల్షియం తక్కువ ఉంటుంది, వాళ్ళ హెయిర్ లాస్ ఎక్కువ ఉంటుంది, ఆర్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్, అనీమియా, హిమోగ్లోబిన్ అనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో బికాస్ దే ఈట్ లెస్, దే థింక్ దట్ డయటింగ్ అంటే తక్కువ తినాలి, అట్లా లేవు, ప్రాపర్లీ తినాలి. యూ హ్యావ్ టు ఇంక్లూడ్ ఆల్ ద మైక్రోన్యూట్రియంట్స్, విటమిన్స్, adequate carbohydrate, adequate proteins, fat అన్నీ ఉండాలి. ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు కంట్రోల్ ద పోర్షన్, నెంబర్ 1. అండ్ దెన్ ఎక్సర్సైజ్ మినిమమ్ వీక్లీ 5 days అట్లీస్ట్ యూ హ్యావ్ టు డూ సమ్ ఎక్సర్సైజ్. మీకు ఏదైనా వాట్ ఎవర్ యూ లైక్, మీకు ఏం నచ్చుతుంది, ఐదర్ వాక్, స్విమ్, ప్లే, గర్ల్స్ కోసం డాన్స్ చేయొచ్చు, వాట్ ఎవర్ మీకు ఎట్లా కావాలి యూ క్యాన్ డూ దట్ థింగ్. థర్డ్, వెరీ ఇంపార్టెంట్, డీ అడిక్షన్. కరెక్ట్. ఇప్పుడు స్మోకింగ్ అండ్ ఆల్ దే ఇంక్రీజ్ క్యాన్సర్. I have seen now the women's smoking is also increasing, not only men's. Community lo we keep talking about it, we చూస్తూనే ఉన్నాం కదా.
సో లేడీస్ కానీ ఫీమేల్స్ కానీ ఇప్పుడు చాలా స్మోకింగ్ ఉన్నది. బికాస్ ఆఫ్ దట్ ఇన్ఫర్టిలిటీ ఈజ్ ఇంక్రీజింగ్, బికాస్ ఆఫ్ దట్ క్యాన్సర్ ఈజ్ ఇంక్రీజింగ్. సో దట్ ఈస్ వన్ థింగ్ వీ హ్యావ్ టు కీప్ అ థింగ్. అండ్ ఫోర్త్ ఈజ్ రెగ్యులర్ స్క్రీనింగ్. అది నేను చెప్పాను కదా 45 ఏజ్ తర్వాత స్క్రీనింగ్ చేయాలి. సో రఫ్లీ 4-5 థింగ్స్ ఇఫ్ యూ క్యాన్ ఫాలో ఇన్ యువర్ లైఫ్, 90% of the time I hope there should not be any problem. But atla vaste we are there to take care. Okay sir, very nice. Thank you sir. Thank you. Namaste.